తీర్చని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు పోరాడిందంట. అతడు ఎలాంటి వాడంటే దేవుడికి భయపడినటువంటి వ్యక్తి, మనుషుల లక్ష్యము చేయనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తే ఇదిగో తనకు సహాయం చేయాలి, న్యాయం చేయాలి, తన మనసు మార్చుకున్నాడంట. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న మన దేవుడు నీకు సహాయం చేయడా, నీకు న్యాయం జరిగించడా? ఆ విధవాళ్ళకి న్యాయాధిపతి మనసు మార్చుకున్నాడే, నీ దేవుడు మనసు మార్చుకోలేడా? మన దేవుడు ఏమైనా కఠినస్తుడా? కఠినస్తుడే కాదు, న్యాయం తీర్చగలిగిన దేవుడు. దావీదంటాడయ్యా, మా పితరులు నీకు మొరపెట్టారు, నీకు మొరపెట్టి వారు సిగ్గుపడలేదు. ఈరోజు మన దేవుడు సిగ్గుపడనివాడు, తలెత్తుకునేటట్టుగా చేస్తాడు. ప్రదేవుడు బిడ్డ, ప్రదేవుడు బిడ్డ, మా దేవుడు ఏమయ్యాడు, మా దేవుడు ఏమయ్యాడు, మా దేవుడు ఏమయ్యాడు, మా దేవుడు ఉంటే మాకెందుకు ఇలా జరిగింది? ఈరోజు అనేక కుటుంబాల్లో కన్నీళ్లు మిగిలిపోతా ఉన్నాయి. వారి సమస్యలు తీరట్లేదు, వారి నిందలు తొలగిపోవట్లేదు, వారికి నామాలు తొలగిపోవట్లేదు. ఈ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నా కన్నీటిని నీ కన్నీటిని నాట్యముగా చేయగలిగిన దేవుడు, మనకున్న సమస్యలను తీర్చగలిగిన దేవుడు. చేతి పైకి ప్రార్థన చేయి, నీ సమస్యను తీర్చగలడు ఆయన. నీకున్న బాధని తొలగించగలడు, నీకున్న బలహీనతను, నీకున్న అప్పులు, నీకున్న రోగము, నీకున్న సమస్య అది ఏదైనప్పటికీ దేవుడు తప్పకుండా సహాయం చేయగలడు. చేతులు పైకి ప్రార్థన చేయి. ప్రభువా, నీవనేస్తులైన దేవుడు కాదయ్యా, ఇశ్రాయేలు మొరపెట్టుకున్నారయ్యా, నీ తోపులు నిలిచారయ్యా, మోయాలయ్యా ఐగుప్తు దేశంలో. ప్రభువా, అయ్యా వాళ్ళు మూడు మొరపెట్టుకున్నారయ్యా, వారి ఎంత లక్ష్యం ఉంచావు ప్రభువా, నా ఎంత లక్ష్యం ఉంచు నాయనా. నా ప్రార్థన, నా మూలుగులు నీ సన్నిధికి చేర్చబడాలి. ప్రార్థన చేయి. చిన్న సమస్య అనుకొని వదిలిపెట్టమాక. కొంచెం అగ్ని అడవినంత కాల్చివేసింది. సమస్య చిన్నదేనని నేను విడిచిపెడితే ఒకనొక రోజున నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఈరోజు తొందరగా హత్తులుగా మార్చబడ్డానికి కారణము చిన్న దొంగతనమే. చిన్న పాపమైన వదిలేస్తే ఒకనొక రోజున వారే ఖచ్చితంగా అయిపోతారు, నరహంతులు అయిపోతారు, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతులుగా మార్చబడతారు. అందుకని చిన్న నువ్వు అనుకోవచ్చు, ప్రభా చిన్న సమస్య, ఆ చిన్న సమస్యని పెద్ద సమస్య కాకుండా ప్రార్థన చేయి. ప్రభా కృప చూపించు, ఈ కార్యములు ధరించి ఈ మధ్యాహ్న కాలంలో నీ సన్నిధికి చేరిన నీ ప్రజలను నేను జ్ఞాపకం